ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నందిని 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 ఏమైంది? పద్మావతి, కడుపులో నొప్పిగా ఉంది పద్మావతి, నా వల్ల కావట్లేదు. ఆదిత్య ఆదిత్య అక్క, అయ్యో నందిని, ఆదిత్య ఆదిత్య పద్మావతి, నా వల్ల కావట్లేదు. ఏం కాదు నందిని, నీకేం కాదు నందిని. నందిని, ఆదిత్య పద్మావతి, ఏమైంది? ఏమైంది నందినికి? కడుపులో నొప్పంట, వెంటనే డాక్టర్ని రమ్మను. సరే. నందిని డాక్టర్, నందినికి కడుపు నొప్పి వస్తుంది, భరించలేకపోతుంది, మీరు త్వరగా రండి డాక్టర్. ఓర్చుకో. నందిని, నందిని, డాక్టర్, మా నందినికి ఇప్పుడు ఎలా ఉంది? ఏం పర్లేదు, ప్రస్తుతానికి బానే ఉంది. బట్ రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి. మీరొకసారి నాతో రండి. ఏమైంది డాక్టర్ గారు? ఎన్నిసార్లు చెప్పానండి మీకు, తల్లి బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలని. ఇప్పుడు చూడండి, ఇంకా కాంప్లికేట్ అయిపోయింది. ఇప్పుడిద్దరూ బ్రతికే అవకాశం కనిపించట్లేదు. మీకు చాలాసార్లు హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పాను, కానీ మీరు నెగ్లెక్ట్ చేశారు. ఇలా అయితే ఎలా అండి? ఏంటి డాక్టర్ గారు మీరనేది? అవునండి, అమ్మాయి ప్రెగ్నెన్సీ కాంప్లికేట్ అవుతుంది. ఈ విషయం గురించి మీరు వంశీతో చెప్పారా? చెప్పలేదు డాక్టర్. ఏంటండి ఇది? డెలివరీ అయ్యే వరకు చెప్పేలా లేరేంటి? డెలివరీ టైంలో నందిని గాని బిడ్డ గాని ఎవరు ఒక్కరే బ్రతుకుతారని వెంటనే వంశీతో చెప్పండి. లేదంటే మీరే తర్వాత బాధపడాల్సి వస్తుంది. వస్తానండి. ఏంటిది? నందినికి ఇలా జరిగిందని ఎవరికి చెప్పుకోకుండా అక్కెందుకు దాచింది? వంశీకి ఈ విషయం తెలియకుండా ఎలా ఉండిపోయింది?
గుడ్ ఈవినింగ్ సార్. వాట్ ఈస్ దిస్ కార్తిక్? ఇంకా ఎన్ని రోజులను ఎక్కడే ఉంటావు? అసలు వాడిని పట్టుకుంటావా లేదా? సారీ సార్, ఆ చంద్ర ఈరోజు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. కార్తిక్, ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకు. నీ వల్ల అవుతుందంటేనే అక్కడ నువ్వుండు, లేదంటే వెంటనే వచ్చేసాయి. వేరే టీంని పంపిస్తాను అంతేగాని టైం మాత్రం వేస్ట్ చేయకు. లేదు సార్, నేను వాడిని ఖచ్చితంగా పట్టుకుంటాను. విల్ యూ ప్లీజ్ గివ్ మీ 1 more day సార్? ఐ విల్ క్యాచ్ హిమ్. ప్లీజ్ ట్రస్ట్ మీ సార్. ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను. రేపటికల్లా వాడిని పట్టుకోలేకపోతే వెనక్కి వచ్చేసాయి. అలాగే సార్, థ్యాంక్ యూ. ఉంటాను సార్. ఏంటి పాండ్యన్ గారు, ఎనీ ఇన్ఫర్మేషన్? దొరికింది సార్. వాడు ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కలిశాడంట. మనం వెళ్ళి ఆ డాక్టర్ని ఎంక్వైరీ చేస్తే ఆ చంద్ర గురించి తెలిసే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా వెళ్దాం పాండ్యన్ గారు. ఎస్పీ గారు ఫోన్ చేసి ఫైర్ అవుతున్నారు. మనకి ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజుకే వాడిని పట్టుకొని తీరాలి, లేదంటే ఇంకా వాడిని పట్టుకోవటం ఇంపాసిబుల్. లేదు కార్తిక్ గారు, వాడు ఎక్కడున్నా పట్టుకోమని మన వాళ్ళకి చెప్పాను. అందరూ అదే పనిలో ఉన్నారు. వాడు ఈ ఊరు దాటైతే పారిపోలేడు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, చెక్ పోస్టులు అన్ని ఏరియాల్లో మన వాళ్ళు ఉన్నారు. ముందు మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడి గురించి తెలుసుకుందాం. పదండి సార్. పదండి. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగా ఇప్పుడిద్దరూ బ్రతికే అవకాశం కనిపించట్లేదు. సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగా. అమ్మాయి ప్రెగ్నెన్సీ కాంప్లికేట్ అవుతుంది. ఎందుకు స్వామి, గుండె మాటుల్లో ఎందుకు ఎప్పుడు మంచి వాళ్ళని కష్టపెడతావు? మా నందిని నీకేం అన్యాయం చేసిందని తనకి ఇలాంటి శిక్ష వేయబోతున్నావు? తనేం పాపం చేసింది? అసలు ఇంత పెద్ద నిజాన్ని దాచిన ఆ వంశీని ఊరికి వదిలిపెట్టొద్దు. రేపే వెళ్ళి నిలదీయాలి. హలో ఆంటీ. వదినా, వదినా, వంశీ ఎక్కడ? ఏమైందమ్మా, ఏంటి ఇలా వచ్చావు? ఏమీ కాకపోతే మీ ఇంటికి రాకూడదా వదినా? ఏదైనా జరిగితేనే రావాలా? చచ్చా, నా ఉద్దేశం అలా అని కాదు పద్మావతి. ఎంత ఆవేశంగా వచ్చావేంటా అని. కొన్ని విషయాలు లేటుగా తెలిసినప్పుడు ఇలా ఆవేశాలు, ఆక్రోశాలే వస్తాయి. ఇప్పుడు నీకు అంత కోపం వచ్చేంతగా ఏం జరిగింది? నందిని గురించి ఒక నిజం తెలిసింది. తన హెల్త్ విషయంలో మీరంతా అబద్ధం ఆడారు అని తెలిసింది. మేము తన విషయంలో అబద్ధం చెప్పడం ఏంటి పద్మావతి? అసలేం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను వదినా. నందిని ఆరోగ్యంగా ఉంది అని ఇన్ని రోజులు మీరు చెప్పింది అబద్ధం కాదా? నందినికి బిడ్డ పుడితే తల్లి బిడ్డల్లో ఎవరో ఒకరే బ్రతుకుతారు అనేది నిజం కాదా? చెప్పండి వదినా,
చెప్పండి, ఎందుకు తన విషయంలో ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు? ఎందుకని ఇన్ని రోజులు మాకు ఈ విషయం చెప్పలేదు? ఈ విషయం నీకు ఎలా తెలుసు పద్మావతి? ఏ మీరు చెప్పకపోయినంత మాత్రాన తెలీదు అనుకున్నారా? నిన్న నందినిని చెకప్ చేయడానికి డాక్టర్ వచ్చారు. మహాలక్ష్మి అక్కతో నందిని హెల్త్ గురించి మాట్లాడడం నేను మొత్తం విన్నాను. ఎన్నిసార్లు చెప్పానండి మీకు తల్లి బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలని. ఇప్పుడు చూడండి, ఇంకా కాంప్లికేట్ అయిపోయింది. డెలివరీ టైంలో నందిని గాని బిడ్డ గాని ఎవరు ఒక్కరే బ్రతుకుతారని వెంటనే వంశీతో చెప్పండి. లేదంటే మీరే తర్వాత బాధపడాల్సి వస్తుంది. చెప్పండి వదినా, ఎందుకని మాకు తెలియనివ్వలేదు? చెప్తే మీరెవరూ తట్టుకోలేరని చెప్పలేదు. నీకే కాదమ్మా, ఈ విషయం ఇంకా వంశీకి కూడా తెలీదు. అసలు వంశీ ఎక్కడున్నాడు? నందిని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనని ఎంత బాగా చూసుకోవాలి? రాణి, నందిని పరిస్థితి గురించి నేనే చెప్తాను. ఏంటి పద్మావతి, మా ఇంటి గడప తొక్కేవేంటి? ఆ ఇంటి గడప నువ్వెలాగూ తొక్కడం లేదు కదా. చెప్పాను కదా, ఇక ఆ ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదు అని. ఆ ఇంటితో సంబంధం లేదు అంటున్నావు సరే, మరి ఆ ఇంట్లో ఉన్న నీ భార్య నందినితో కూడా ఎలాంటి సంబంధం లేదా? అసలిప్పుడు తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? నా కోసం కన్నీరు మున్నీరవుతుందా, లేక నన్ను తీసుకెళ్లట్లేదని మదనపడుతూ ఉందా? నెలలు నిండి బిడ్డ పుడితే చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నావా? కావాలంటే మీ అమ్మని అడుగు. ఏంటమ్మా తను చెప్పేది? అవునరా, నందినికి బిడ్డ పుడితే ఎవరో ఒకరు మాత్రమే ప్రాణాలతో ఉంటారు. బిడ్డ కావాలనుకుంటే తల్లి ఉండదు, తల్లి కావాలనుకుంటే బిడ్డ ఉండదు. మేము ఇంత సీరియస్ విషయం చెప్తుంటే అలా నవ్వుతున్నావేంటి వంశీ? మరి నవ్వకుండా మీరు చెప్పిందంతా నమ్మేస్తాననుకుంటున్నారా? నా మనసు మార్చడానికి మీరు ఎన్ని ప్లాన్లు వేసినా నో యూజ్. అది చస్తే నాకేంటి, బతికితే నాకేంటి? ఎలాగో ఇంటికొచ్చావు,
కనీసం మంచినీళ్ళన్నా తాగి వెళ్ళు. కీర్తన, బ్రింగ్ హెడ్ సమ్ వాటర్. ఓకే. హలో, ఏంటి అలా చూస్తున్నావు? తనెవరనా? షీఈ్ మై కేర్ టేకర్. నన్ను చూసుకోవడానికి వచ్చిన మా కుక్. పని మనిషిగా ఇంటికొచ్చావు, పద్ధతిగా ఉండు. అన్నయ్య, అన్నయ్య. ఏంటి ప్రకాష్? ఏంటన్నయ్య, పిలిచినా పలకనంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తానురా, నందిని గురించి, ఈ ఇంట్లో జరిగే పరిణామాల గురించి. మన చేతుల్లో లేని వాటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఎందుకన్నయ్యా? మనస్సు పాడవుతుందని మనకు తెలుసు గాని ఆ మనసుకు తెలియదు కదా. ఇంతకీ ఏంటిలా వచ్చావు? మన షాపుకి సంబంధించిన అకౌంట్స్ గురించి మీతో మాట్లాడదామని వచ్చానన్నయ్య. మీ షాప్ లెక్కల గురించి నాతో మాట్లాడవేంటి ప్రకాష్? అది వైష్ణవి నువ్వు చూసుకుంటే సరిపోతుంది కదా. లేదన్నయ్య, సరిపోదు. మా కష్టాల్ని పంచుకున్నావు, మా ఎదుగుదలకి తొలిమెట్టుగా మారావు. అలాంటి మీతో అన్ని విషయాలు చెప్పడం మా బాధ్యత. ఏమండి ఏమండి ఏంటి వైష్ణవి అంత సంతోషంగా ఉన్నావు? ఏంటి విషయం? విషయం కాదండి, విశేషం. విశేషమా? ఏంటమ్మా అది? మన చుట్టుపక్కలున్న ప్రైవేట్ స్కూల్స్ అన్నింటికి యూనిఫామ్స్ కావాలని మన షాప్కి ఆర్డర్ వచ్చింది బావగారు. ఏంటి వైష్ణవి నువ్వు చెప్పేది నిజమా? అవునండి, ఇందాకే ఆ స్కూల్ కరెస్పాండెంట్ గారు కాల్ చేసి చెప్పారు. బావగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకెందుకమ్మా థ్యాంక్స్? మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఇలాంటి మంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి అంతే. ఆహా, లేదు బావగారు, దీనంతటికీ కారణం మీరు. మీరు వెళ్ళి ఆ లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరెస్పాండెంట్కి మా గురించి చెప్పడం వల్లే మాకు ఈరోజు ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది. మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా అర్థం కావట్లేదు బావగారు. బావగారు, ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను. మంచి జరిగినప్పుడు నోరు తీపి చేసుకోవాలి అంటారు కదా బావగారు. స్వీట్ తీసుకోండి. నాకొద్దమ్మా, ప్రకాష్కివ్వు. అదేంటన్నయ్య, నువ్వు తిను. లేదురా, మనసులో ఒక బాధ ఉండగా ఇంకో సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోలేను. మీరు తినండి.
ఏంటొదినా స్వీట్స్ పంచుతున్నావు? ఏంటి విషయం? మన షాపుకి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది ఆదిత్య, అందుకే స్వీట్ పంచుతున్నాను. ఇదిగో స్వీట్ తిను. మీరే కాదు, త్వరలో నేను స్వీట్స్ పంచబోతున్నాను తెలుసా? ఏంట్రా నీకు మాలాగే పెద్ద ఆర్డర్ వచ్చిందా ఏంటి? ఆర్డర్ రావడం కాదన్నయ్య, నా ఆర్గానిక్ షాప్ని సిటీలో ఫ్రాంచైజీ తీసుకుంటారంట. అందుకే ఒక మాట అన్నయ్యకి చెప్దామని వచ్చాను. ఏమన్నయ్య, ఏమంటావు? నేనేమంటానురా, ఎదుగుతావంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను? అయినా మీ వ్యాపారాల గురించి ప్రతిదీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ మీరే చూసుకోండి. నా మనసేం బాలేదు. పాపం బావగారు నందిని గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. నందిని గురించి మాత్రమే కాదక్కా, త్వరలోనే మీ అందరి గురించి ఆలోచించేలా చేస్తాను కదా. దయచేసి ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. లేదక్కా, నేను చెప్పలేను. ఆ నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరు, అందుకే చెప్పట్లేదు. అది ఎలాంటి నిజమైనా పర్వాలేదు పద్మావతి, కానీ చెప్పు, లేదంటే నేను చచ్చినంత ఒట్టు. చెప్పు పద్మావతి, ఆ హత్య చేసిందెవరో చెప్పు. సంపత్తిని చంపింది నేను కాదక్కా, కేశవ బావగారు.